హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజూస్ కిచెన్. ఈరోజు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇంకా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో పిల్లలు ప్లేట్ ఖాళీ చేస్తారు. బంగాళదుంపని తోలు తీసుకొని వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా థిన్ స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఒకే సైజ్ బంగాళదుంపలు అయితే ఇంకా స్లైసెస్ కరెక్ట్గా వస్తాయి నీట్గా. 1 బై 1 కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ముక్కలన్నిటిని దాంట్లోకి వేసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఒక 3 టైమ్స్. ఆ తెల్లని వాటర్ పోయి వాటర్ అంతా నీట్గా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని జల్లెట్లోకి తీసుకొని వాటర్ పోయేలాగా జల్లించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని హీట్ అయ్యేలోపు ఇడ్లీ ప్లేట్లన్నిటికీ కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ముక్కలు అతుక్కోకుండా ఉంటాయి ఆయిల్ వేసుకోవడం వలన. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులోకి 1 బై 1 పెట్టుకోవాలి. ఇవి ఎక్కువగా ఉడికించకూడదండి. ఒక 3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి కరెక్ట్గా ఉడికిపోయాయి. ఉడికించుకున్న ముక్కలన్నిటినీ ఒక చాపర్ బోర్డు మీదైనా కానీ టవల్ మీదైనా కానీ పరుచుకోవాలి తడారేంత వరకు. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా బాగా కలిసేలాగా. ఈ పిండిలో ఉడికించుకున్న ముక్కల్ని వేసుకొని పిండి అంతా పట్టేలాగా బాగా షేక్ చేయాలి బాక్స్ని. ముక్కలకి పిండి బాగా పడుతుందండి ఇలా షేక్ చేయడం వలన. నార్మల్గా ప్లేట్లో అయినా పైన చల్లుకోవచ్చు పిండిని, కానీ ఇలా చేయడం వలన పిండి బాగా పడుతుంది ముక్కలకి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బై 1 ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న ఒక 2 మినిట్స్ కదిలించకూడదండి, విరిగిపోతాయి. 2 మినిట్స్ తర్వాత వాటంతట అవే విడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి. టిష్యూలు పరుచుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి, ఆయిల్ పీల్చుకుంటుంది. ఇంకా ముక్కల్ని గిన్నెలోకి తీసుకొని మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. చిల్లీకి బదులు పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సాల్ట్ కారం. అంతే అండి, చాలా సింపుల్. 10 నిమిషాల్లో రెడీ చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజూస్ కిచెన్.